ఫ్రెండ్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఆర్టికల్స్ అనేటటువంటి టాపిక్ నుండి 2 లేదా 3 ప్రశ్నలు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్టికల్స్ అనే వాటిని మనం ప్రధానంగా ఏ అండ్ ద అనే ఈ మూడింటిని మనం ఆర్టికల్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ ఆర్టికల్స్ని మనం కేవలం నౌన్ ముందు మాత్రమే ఉపయోగిస్తాం. మీరు ఇప్పటివరకు క్లాసెస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటి ఒక టాపిక్ గురించి వినుంటారు. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్ అని ఇలా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. కానీ వీటిలో కేవలం నౌన్ ముందు మాత్రమే మనం ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. అసలు నౌన్ ముందు మాత్రమే ఆర్టికల్స్ని ఎందుకు ఉపయోగిస్తాం? నౌన్ అంటే మనం జనరల్గా చెప్పుకుంటాం, పేర్ల గురించి తెలిపేదాన్నే మనం నౌన్ అంటాం. ఈ పేర్లు అంటే నౌన్ అనేది 2 రకాలుగా ఉంటుంది మనకి. ఒకటి స్పెసిఫిక్గా ఉంటుంది, రెండవది జనరల్గా ఉంటుంది. అంటే స్పెసిఫిక్ అంటే ఒక పర్సన్ గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ పర్టికులర్గా అది అని చెబితే మనం స్పెసిఫిక్ నౌన్ అంటాం. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ రాము అనేది ఒక స్పెసిఫిక్ నేమ్, అతని గురించి చెప్తుంది. లేదా ద బాయ్ అనుకుందాం. ద బాయ్ అంటే ఆ బాలుడు అంతకుముందు తెలుసు వాళ్ళకి, కాబట్టి అది స్పెసిఫిక్ నౌన్ అవుతుంది. అలా కాకుండా ఏ బాయ్ అంటే ఒక బాలుడు, లేదా ఏ గర్ల్, ఏ టేబుల్, ఇలాంటివి మనం జనరల్గా చెప్పుకుంటాం. ఏ టేబుల్ అంటే ఏదైనా ఒక టేబుల్ అయి ఉండొచ్చు. ఏ బాయ్ అంటే ఎవరైనా ఒక బాలుడు అయి ఉండొచ్చు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి నౌన్ అనేది స్పెసిఫిక్ నౌనా లేదా జనరల్ నౌనా అని చెప్పడానికి మాత్రమే మనం ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. అందుకే ఆర్టికల్స్ని మనకు ప్రధానంగా ఒకటి డెఫినెట్ ఆర్టికల్, 2 ఇండెఫినెట్ ఆర్టికల్గా విభజించడం జరిగింది. డెఫినెట్ ఆర్టికల్ అంటే దా అనేటటువంటి ఆర్టికల్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఎందుకు దా అనేటటువంటి ఆర్టికల్ని డెఫినెట్ ఆర్టికల్ అంటామంటే, ఇక్కడ మనం చెప్పుకున్నాం స్పెసిఫిక్గా రాము, దబాయ్ అంటే ఒక పర్సన్ గురించి డెఫినెట్గా మన పేరులోనే క్లియర్గా అర్థమవుతుంది. డెఫినెట్గా ఆ థింగ్ అనేది, ఆ వస్తువు లేదా ఆ పేరు, ఆ వ్యక్తి పేరు అనేది మనకు పర్టికులర్గా తెలిసి ఉంటే దాని ముందు దా అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలా కాకుండా ఏదో ఒక వస్తువు, ఎవరో ఒక వ్యక్తి అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఇండెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ చూడడానికి మనకు ఏ యాన్ అనేటటువంటి 2 ఉన్నాయి, కానీ ఈ 2 ఒకే అర్థాన్ని ఇస్తాయి. మరి ఒకే అర్థాన్ని ఇచ్చినప్పుడు ఏదో ఒకే ఆర్టికల్ని వాడాలి కదా. 2 ఆర్టికల్స్ని ఎందుకు వాడతారు సార్ అంటే, మనం నౌన్ని పలికే శబ్దాన్ని బట్టి ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ శబ్దం ఏంటంటే, మనకు తెలుగులో చదువుకొని ఉంటాం ఏంటంటే అచ్చులు, హల్లులు అని చిన్నప్పుడు మనం చాలా సందర్భాల్లో చదువుకొని ఉంటాం. ఈ అచ్చులు, హల్లులు అంటే మనకు ఆ నుండి అహా వరకు ఉన్నటువంటి అక్షరాలని మనం అచ్చులు అంటాం. మిగతా కా నుండి రౌతి వరకు ఉన్నటువంటి అక్షరాలని మనం హల్లులు అంటాం. అదేవిధంగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ని ఏ నుండి జెడ్ వరకు ఉన్నటువంటి 26 ఆల్ఫాబెట్స్ని మనం వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్గా విభజించాం. అయితే ఏఈఐఓయులను మనం వొవెల్స్ అంటాం, మిగతా వాటిని కాన్సనెంట్స్ అంటాం. ఈ వొవెల్స్ శబ్దాల ముందు అంటే నౌన్ పలికే శబ్దం వొవెల్తో స్టార్ట్ అయితే దాని ముందు మనం యాన్ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలా కాకుండా మిగతా బిసిడి, టిఎస్, జెడ్ ఇలాంటి అక్షరాల ముందు మనం ఏ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. మరి ఏఈఐఓయులు వస్తే చాలా మనం వాటి ముందు యాన్ని ఉపయోగించాలంటే అలా కాదు. ఇక్కడ కూడా మన తెలుగు భాష యొక్క గొప్పదనం గమనించండి. మనం పలికే శబ్దాన్ని బట్టి యాన్ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇది ఎలా ఉపయోగిస్తాం, యాన్ని ఎక్కడ ఉపయోగిస్తాం, ఏని ఎక్కడ ఉపయోగిస్తామో చూద్దాం మనం ఒకసారి. ఇంతకుముందు మనం ఏ మరియు యాన్ అనే ఆర్టికల్స్ ఒకే అర్థాన్ని ఇస్తాయని తెలుసుకున్నాం. కానీ ఆ యొక్క నౌన్ని పలికే శబ్దాన్ని బట్టి ఈ రెండింటిని వేరువేరుగా ఉపయోగిస్తామని కూడా తెలుసుకున్నాం. మరి ఆ రెండింటి మధ్య తేడా ఎలా ఉందో ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, మీరు ఒకసారి ఆర్టికల్ ఏని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. నాతో పాటు మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనం ఏ అనే ఆర్టికల్ని హల్లుల ముందు ఉపయోగిస్తామని తెలుసుకున్నాం. హల్లులు అంటే ఆ నుండి అహ వరకు కాకుండా కా నుండి రౌతి వరకు పలికే శబ్దాల ముందు
మనం ఏ ఆర్టికల్ని ఉపయోగిస్తామని తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి పెన్ అనుంది. ఓకే, పెన్ అంటే ఇక్కడ పా అనే అక్షరాన్ని మనం పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ అనేటటువంటి ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ చూడండి బుక్ అంటే బా అనేటటువంటి అక్షరం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ బుక్ అని మాత్రమే అంటాం. ఇక్కడ చూడండి చా అంటే చైర్ అంటే చా అని వస్తుంది కాబట్టి ఏ చైర్. ఇక్కడ చూడండి టేబుల్ అంటే టా అనే అక్షరం వస్తుంది కాబట్టి ఏ టేబుల్. ఇక్కడ చూడండి బైక్ అంటే మళ్ళీ బా అనే అక్షరం వస్తుంది కాబట్టి ఏ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఏ బాల్ అంటే ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా ఉపయోగిస్తాం. అదేవిధంగా బెంచ్ అంటే అదే విధంగా ఉపయోగిస్తాం. ఏ యూనివర్సిటీ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి వొవెల్స్ ముందు మనం యాన్ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం కదా, ఇక్కడ యూ వచ్చింది, మరి ఏని ఎలా ఉపయోగించారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను ముందే చెప్పాను, పలికే శబ్దాన్ని బట్టి మనం ఆర్టికల్ని ఉపయోగించాలి. ఇక్కడ యూనివర్సిటీని మనం యు అని రాస్తున్నాం. ఓకే, ఇది తెలుగు భాష ప్రకారం చూసుకుంటే మనకు హల్లు అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఏ అనే ఆర్టికల్నే ఉపయోగించాలి. ఇక్కడ చూసుకోండి ఒకసారి అంబ్రెల్లా అంటే ఇక్కడ యు ఉన్నప్పటికీ మనం ఆ అనే అక్షరాన్ని పలుకుతున్నాం కాబట్టి ఎన్ అంబ్రెల్లా అని రాయాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ఉన్నప్పటికీ ఎగ్ అంటున్నాం అంటే ఏ, ఇది అచ్చు అవుతుంది కాబట్టి యాన్ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అదేవిధంగా ఎలిఫెంట్ ఇక్కడ కూడా ఈ ఉన్నప్పటికీ ఏ అనే అక్షరాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి యాన్ ఎలిఫెంట్ అనాలి. అదేవిధంగా ఇక్కడ ఐ ఉన్నప్పటికీ ఇంక్ పాట్ అంటున్నాం, మనకు ఆ నుండి అహ వరకు ఉన్నటువంటి అక్షరాలు ముందు యాన్ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలని తెలుసుకున్నాం కాబట్టి యాన్నే ఉపయోగించాలి. ఇక్కడ కూడా యాన్ యాపిల్. ఓకే, సేమ్ ఇదే విధంగా ఉపయోగించాలి. అదేవిధంగా కొన్ని సైలెంట్ లెటర్స్ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని పదాలకు హెచ్ అనే అక్షరం ఉన్నప్పటికీ ఆ హెచ్ అనే అక్షరాన్ని మనం సైలెంట్ లెటర్గా పలికేటప్పుడు ఆ అక్షరాన్ని పలకకుండా వదిలేస్తాం. అలాంటి పదాల మందు కూడా మనం యాన్ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఇక్కడ చూడడానికి HOUR ఉన్నప్పటికీ హెచ్ని సైలెంట్గా పెట్టి ఆర్ అంటాం, ఇక్కడ హవర్ అనకూడదు ఆర్ అనాలి కాబట్టి ఇక్కడ యాన్ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అదేవిధంగా ఇక్కడ చాలామంది హానెస్ట్ మ్యాన్ అంటుంటారు, హానెస్ట్ మ్యాన్ అని పలకకూడదు, ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది, ఇక్కడ కూడా ఆనెస్ట్ మ్యాన్ అని అనాలి. అదేవిధంగా ఎన్ ఎయిర్ అంటే వారసుడుని మనం ఎయిర్ అంటాం. అదేవిధంగా ఎయిరెస్ అంటే వారసురాలని మనం ఎయిరెస్ అంటాం, ఇక్కడ కూడా హెచ్ లెటర్ సైలెంట్ అవుతుంది కాబట్టి యాన్ అనేటటువంటి ఆర్టికల్నే ఉపయోగించాలి. అదేవిధంగా కొన్ని అబ్రివేషన్స్ ముందు కూడా మనం ఏ లేదా యాన్ అనేటటువంటి ఆర్టికల్స్నే ఉపయోగిస్తాం. ఎందుకంటే ఈ అబ్రివేషన్స్ ఎలా ఉంటాయంటే ఎమ్మెల్యే అని చూసుకోండి, ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉంటారు, మన రాష్ట్రంలో ఎంతోమంది ఉంటారు, మన దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉంటారు కాబట్టి ఏ లేదా యాన్ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. మరి దీని ముందు ఎలా ఉపయోగించాలి, ఇక్కడ చూసుకుంటే ఎం అనే లెటర్ ఉంది, మనం ఇది కాన్సనెంట్ కాబట్టి చాలామంది ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలనుకుంటారు. కానీ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పలికే శబ్దాన్ని బట్టే మనం ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి ఎమ్మెల్యే అంటే ఎం అని రాస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ ఏ అక్షరం వచ్చింది, అచ్చు వచ్చింది కాబట్టి యాన్ ఎమ్మెల్యే అనాలి. అదేవిధంగా ఎన్ఎస్ఐ అనాలి, ఎస్ ఎస్ ఎలా రాస్తాం మనం, ఎస్ ఇలా రాస్తాం కాబట్టి ఇది అచ్చు కాబట్టి యాన్ ఎస్ఐ అనాలి. అదేవిధంగా ఎంఆర్ఓకి కూడా యాన్ ఎంఆర్ఓ అనాలి. అదేవిధంగా ఆర్టీసీ అంటున్నాం, మనం ఆర్ అంటున్నాం కాబట్టి యాన్ ఆర్టీసీ అనాలి. అదేవిధంగా ఎన్ఆర్డిఓ అనాలి. ఓకే, అదేవిధంగా ఎన్ఆర్ఐ. అదేవిధంగా ఇక్కడ సిబిఐ ఉంది చూడండి, ఇక్కడ మనం ఏం పలుకుతున్నాం సి, ఇక్కడ హల్లు, ఇది కాన్సనెంట్ అక్షరం ప్లస్ హల్లు శబ్దాన్ని పలుకుతున్నాం కాబట్టి ఏ సిబిఐ ఆఫీసర్ అని మనం పలకాలి. అదేవిధంగా పీజీ ఉంది, పి, ఇక్కడ పి అంటే ఇది కూడా హల్లు శబ్దమే కాబట్టి ఏ పీజీ స్టూడెంట్ అని మనం పలకాలి. అదేవిధంగా యాక్రోనిమ్స్ అంటే కొన్ని సంక్షిప్త నామాలు ఉంటాయి. ఇప్పుడు సార్క్ అనేటటువంటిది ఒక సంక్షిప్త నామం. అదేవిధంగా రా ఏజెంట్ అంటే కూడా ఇది ఒక సంక్షిప్త నామమే, అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని మనం రా అని షార్ట్కట్లో రాస్తాం. అదేవిధంగా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేటటువంటి దాన్ని సార్క్ అని షార్ట్కట్లో రాస్తాం కాబట్టి వీటి ముందు కూడా మనం ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. ఇది ఎలా పలుకుతున్నాం, సా హల్లు శబ్దం కాబట్టి ఏ సార్క్ కంట్రీ అంటాం. ఓకే, ఇది రా అంటే ఇది కూడా హల్లు శబ్దం కాబట్టి దీని ముందు కూడా ఏ రా ఏజెంట్ అని పలుకుతాం. అదేవిధంగా
ఏ యాన్ అనేటటువంటి ఆర్టికల్స్ని మనం రెండు సందర్భాలలో ఉపయోగించే అవకాశం ఉంది. అవేంటివంటే ఇచ్చిన నౌన్ అనేటటువంటిది సింగులర్ నౌన్ అయి ఉండాలి, అంటే ఏకవచనమై ఉండాలి. ఏకవచనంలో ఉన్న నౌన్ ముందు మాత్రమే మనం ఏ లేదా యాన్ అనేటటువంటి ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. వీటన్నింటిని చూస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ సింగులర్ నౌన్సే అని. ఇంకో విషయం ఏంటంటే కౌంటబుల్ నౌన్స్, అంటే లెక్కించడానికి వీలైనటువంటి నౌన్స్ ముందు మాత్రమే మనం ఏ లేదా యాన్ అనేటటువంటి ఆర్టికల్స్ని ఉపయోగించాలి. ఇప్పుడు చూడండి, ఏ పెన్, పెన్స్ ఎన్నైనా లెక్కించవచ్చు మనం. బుక్స్ని లెక్కించవచ్చు. ఇక్కడ చూసుకోండి, యాపిల్స్ని లెక్కించవచ్చు, ఎలిఫెంట్స్ని లెక్కించవచ్చు. ఇట్లా లెక్కించడానికి వీలైనటువంటి నౌన్స్ ముందు మాత్రమే ఏ లేదా యాన్ అనేటటువంటి ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. పలికే శబ్దాన్ని బట్టి వీటిలో ఏదో ఒక ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం దాని ఆర్టికల్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామో తెలుసుకుందాం. ఈ దాని ఆర్టికల్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటామని ఇంతకుముందే తెలుసుకున్నాం. అంటే ఈ దాని ఆర్టికల్ ఆ పేర్కొన్న నౌన్ అనేటటువంటి ఆ పర్సన్, ఆ యొక్క ప్లేస్, ఆ థింగ్ అనేటటువంటిది పర్టికులర్ అయి ఉంటే దాని ముందు మనం దా అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏ మరియు యాన్ అనేటటువంటి ఆర్టికల్స్ని సింగులర్ నౌన్స్ ముందు మాత్రమే ఉపయోగిస్తాం. కానీ దాని ఆర్టికల్ని మాత్రం సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ రెండింటి ముందు ఉపయోగిస్తాం. అంటే ఏకవచనం మరియు బహువచనాలు రెండింటి ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా కౌంటబుల్ మరియు అన్కౌంటబుల్, అంటే ఏ మరియు యాన్ అనేటటువంటి ఆర్టికల్స్ని కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రం ఉపయోగిస్తామని తెలుసుకున్నాం. కానీ దాని ఆర్టికల్ని కౌంటబుల్ మరియు అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ అంటే ఏంటి? ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ అనేదాన్ని మనం కొలుస్తాం కానీ లెక్కించలేం. ఒక్కొక్క చిన్న పరమాణువు లెక్కిస్తామా? లెక్కించలేం. కాబట్టి హెయిర్ ఉంది, మన హెయిర్ జుట్టు ఉంటుంది, దాన్ని కూడా మనం లెక్కించలేం. కొలుస్తాం, కేజీ, అర కేజీ కొలుస్తాం కానీ లెక్కించలేం. అలాంటి లెక్కించడానికి వీలు కానటువంటి నౌన్స్ ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అయితే ఈ దాని ఆర్టికల్ని సింపుల్గా గుర్తుంచుకోవచ్చా అంటే గుర్తుంచుకోవచ్చు, కానీ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో ఇంకా కొంచెం విశదీకరించి చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని నాకు అనిపించింది. అందుకే ఒక 24 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. వాటిని బాగా గుర్తుంచుకుంటే మ్యాక్సిమం మనకి ఇక్కడ నుంచే కవర్ అవుతాయి. అవేంటి అంటే మొదటగా రిలీజియస్ బుక్స్, అంటే మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు ఉంటాయి కదా, వాటి ముందు మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఒకటి చూసుకోండి, భగవద్గీత అంటే ప్రపంచంలో ఒకే ఒక్క భగవద్గీత ఉంది. దేశానికి ఒక భగవద్గీత లేదు. ఏ మతం అనుసరించేది ఆ మతానికి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ భగవద్గీత అనేది యూనిక్గా ఉంది, ఒకే ఒక్కటి ఉంది, పర్టికులర్గా దీని గురించి చెబుతుంది. కాబట్టి మనం దీని ముందు దా అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా రామాయణం అనేది ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉంది కాబట్టి అది యూనిక్ థింగ్ ప్లస్ స్పెసిఫిక్గా దాని గురించి చెప్తుంది కాబట్టి మనం ద రామాయణ అంటాం. అదేవిధంగా క్రైస్తవుల పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్, అది కూడా ఒకే ఒక్కటి ఉంటుంది కాబట్టి ద బైబిల్ అని యూజ్ చేస్తాం. అదేవిధంగా ముస్లింల పవిత్ర గ్రంథమైనటువంటి ద ఖురాన్ ముందు కూడా మనం దా అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా హిస్టారికల్ మూమెంట్స్, అంటే చారిత్రక కట్టడాల ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు సపోజ్ చార్మినార్ చూసుకోండి, చార్మినార్ అనేటటువంటిది ఒక చారిత్రక కట్టడం. ఈ చార్మినార్ అనేటటువంటిది ప్రత్యేకత ఉంది, ఎందుకంటే మన దేశంలో అది హైదరాబాద్లో మాత్రమే ఉంది కాబట్టి ఒకే ఒక్క థింగ్ కాబట్టి అది పర్టికులర్గా దాని గురించి చెబుతుంది కాబట్టి దాని ముందు కూడా మనం దా అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా గోల్కొండ ఫోర్ట్, ద గోల్కొండ ఫోర్ట్ అంటాం. అదేవిధంగా ద తాజ్ మహల్, అదేవిధంగా ద రెడ్ ఫోర్ట్. ఇంకొకటి యూనిక్ థింగ్స్, అంటే విశ్వంలో ఒకే ఒక్కటి ఉన్నటువంటివి, అలాంటి వాటి ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తున్నాం. అర్త్ అనేటటువంటిది ఒకే ఒకటి ఉంది కాబట్టి ద అర్త్ అంటాం. సన్, ఒకే ఒక్క సూర్యుడు కాబట్టి ద సన్ అంటాం. అదేవిధంగా ద మూన్ అంటాం. అదేవిధంగా ద జూపిటర్ అంటాం. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే చారిత్రక యుగాలు అంటాం మనం తెలుగులో. చారిత్రక కాలం, కాకతీయుల కాలం, మౌర్యుల కాలం, మొఘల్స్ కాలం, వీళ్ళు ఈ టైంలో ఇక్కడ నుండి ఇక్కడ వరకు పరిపాలించారని చెప్పుకుంటాం. అలాంటి ఏజెస్ ఇన్ హిస్టరీ ముందు కూడా మనం దా అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద కాకతీయ సేజ్ అంటాం. ఏ కాకతీయ సేజ్ అనం మనం. ఎందుకనమంటే కాకతీయులు ఒకే ఒక్కరు ఉన్నారు కాబట్టి మనం ద కాకతీయ సేజ్ అని అంటాం. అదేవిధంగా ద మౌర్యస్ ఏజ్ అని కూడా అంటాం మనం. అదేవిధంగా మనం న్యూస్ పేపర్స్ మరియు మ్యాగజైన్స్ ముందు కూడా దాని ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది.
ద హిందూ అని పలుకుతాం మనం, ఏ హిందూ అని పలకం. ఎందుకంటే మన దేశంలో హిందూ అనే వార్తాపత్రిక ఒకటి ఉంది కాబట్టి దాన్ని ద హిందూ అని పలుకుతాం. అదేవిధంగా ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద ఈనాడు, ద సాక్షి, అలాగే మ్యాగజైన్స్ ఉంటాయి, వీక్లీ మ్యాగజైన్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్స్ అని చెప్పి. ఆ మ్యాగజైన్స్ ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది. ద ఇండియా టుడే, ద అవుట్లుక్, ద బిజినెస్ టుడే, ద వీక్, ఇలా న్యూస్ పేపర్స్ మరియు మ్యాగజైన్స్ ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే డెజర్ట్స్, ప్లెయిన్స్, ఫారెస్ట్ అంటే ఎడారులు, మైదానాలు, అడవులు, వీటి ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, ద సహారా అంటాం. ద సహారా ఎడారి, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. అదేవిధంగా మన రాజస్థాన్లో ఉన్నటువంటి తార్ ఎడారి, అంటే ఈ తార్ ఎడారి ఇంకొకటి లేదు మన దేశంలో, ఒకే ఒకటి ఉంది కాబట్టి ఆ ఎడారి ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ద గోబీ డెజర్ట్, అదేవిధంగా ద గంగా ప్లెయిన్, ద సింధు ప్లెయిన్, గంగా మైదానం, సింధు మైదానం అంటాం చూడండి, దాని ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ద సుందర్బన్ ఫారెస్ట్, ద అమెజాన్, ద నల్లమల ఫారెస్ట్, ఈ అడవుల ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే బ్యాంకుల ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూసుకోండి, ఎస్బీఐ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎస్ అంటే ఇక్కడ ఏ అనేది ఒక అచ్చు శబ్దం వస్తుంది. యాక్చువల్గా మనం ఇక్కడ ఏం ఉపయోగించాలి, యాన్ ఉపయోగించాలి. కానీ ఈ ఎస్బీఐ అనేటటువంటి సంస్థ మన దేశంలో ఒకే ఒకటి ఉంది కాబట్టి దాని ముందు మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే ద యూకో బ్యాంక్, ద ఐసిఐసిఐ, ఇక్కడ కూడా చూడండి ఐ ఉంది, ఇది కూడా అచ్చు శబ్దం, కానీ దీని ముందు మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే ఐసిఐసిఐ అనే బ్యాంక్ ఒకటి ఉంది మన దేశంలో కాబట్టి దాని ముందు మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే మూమెంట్స్ అండ్ రివల్యూషన్స్ అంటే ఉద్యమాలు, విప్లవాలు, వీటి ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద తెలంగాణ మూమెంట్, ద చిప్కో మూమెంట్, ద ఫ్రెంచ్ రెవల్యూషన్, ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇలా మూమెంట్స్ మరియు రివల్యూషన్స్ ముందు కూడా మనం దాని ఆర్టికల్నే ఉపయోగించడం జరుగుతుంది. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, అంటే పొలిటికల్ పార్టీల పేర్లు ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినప్పుడు వాటి పేర్ల ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద టీఆర్ఎస్, ద బీజేపీ, ద టీడీపీ, ద కాంగ్రెస్, ద జనసేన పార్టీ. ఎందుకంటే ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఒకే ఒక్కటి అండ్ యూనిక్గా ఉంటాయి కాబట్టి వీటి ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేస్ ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. మన ఇండిపెండెన్స్ డేని చూసుకోండి, మనకు స్వాతంత్ర దినోత్సవం ఒకే ఒక్కటి ఉంటుంది కాబట్టి ద ఇండిపెండెన్స్ డే అని మనం సంబోధిస్తాం. అలాగే ద రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాన్ని మనం ద రిపబ్లిక్ డే అని చెప్పుకుంటాం. అదేవిధంగా ద టీచర్స్ డే, ద చిల్డ్రన్స్ డే, ఇలా ఇంపార్టెంట్ డేస్ ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే దిక్కులు, డైరెక్షన్స్, వీటి ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద నార్త్, ద సౌత్, ద ఈస్ట్, ద వెస్ట్, అంటే ఉపదిక్కులు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం ద నార్త్ ఈస్ట్, ద సౌత్ ఈస్ట్ అలా చెప్పొచ్చు, మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే యునైటెడ్తో మొదలయ్యే దేశాల పేర్ల ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద యుఎస్ఏ, ద యూకే, ద యుఏఈ, ద యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, ఇలా యునైటెడ్తో మొదలయ్యే దేశాల పేర్ల ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే కొన్ని ద్వీపాల సమూహం ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే పర్వత పంక్తులు, కొన్ని పర్వతాల ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద అండమాన్, ద లక్షద్వీప్, ఎందుకంటే ఇవన్నీ కొన్ని ద్వీపాల సమూహం కాబట్టి మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. కానీ సింగిల్ ఐలాండ్ అంటే ఒకే ఒక ద్వీపం ఉన్న దాని ముందు మాత్రం మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అలాగే సింగిల్గా ఉన్నటువంటి పర్వతం ముందు కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించరాదు. కానీ పర్వతాల సమూహం ముందు మాత్రం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద హిమాలయాస్, ద ఆల్ప్స్, ఇలా మనం ఐలాండ్స్ ముందు మరియు మౌంటైన్ రేంజెస్ ముందు కూడా మనం దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఆర్డినల్స్ ముందు కూడా మనం దానేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాం. ఫస్ట్ అంటే ఆర్డినల్స్ అని వేటిని అంటాం మనం? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇలాంటి వాటిని మనం ఆర్డినల్స్ అంటాం. ఇక్కడ నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఫస్ట్ అనేటటువంటి ఆర్డినల్ వచ్చింది కాబట్టి దీని ముందు మనం దానేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ సెకండ్ అనేటటువంటి ఆర్డినల్ వచ్చింది కాబట్టి దీని ముందు కూడా మనం దానేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం.
అలాగే ఆఫీసెస్ ముందు కానీ అఫీషియల్ రెసిడెన్సెస్ ముందు కానీ మ్యూజియంస్ ముందు కూడా మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఆఫీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ ద కలెక్టర్ ఆఫీస్, ద ఎంపీడీఓ ఆఫీస్, ద సెక్రటేరియట్, ద పార్లమెంట్, ద సాలార్జంగ్ మ్యూజియం, ఇలాంటి వాటి ముందు కూడా మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే పార్ట్స్ ఆఫ్ ద బాడీ, మన శరీర భాగాల ముందు కూడా మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇది ఎక్కడ ఉపయోగిస్తాం సార్ అంటే వీటిని మనం 2 సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఎక్కడ సార్ అంటే యాక్షన్ వర్బ్స్లో ఉన్నప్పుడు ఉపయోగిస్తాం, అదేవిధంగా ఒకే ఒక్క శరీర భాగం ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. అది ఎలాగనేది ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, షీ గ్రాబ్డ్ హిమ్ బై ద హ్యాండ్ అంటే ఆమె అతన్ని చేత్తో లాగింది అని చెప్తున్నాం. అంటే హ్యాండ్ అనేటటువంటిది, హ్యాండ్స్ ఉంటాయి మనకి, 2 చేతులు ఉంటాయి, కానీ ఇది యాక్షన్ వర్బ్లో ఉంది, ఆమె చేత్తో లాగింది అని చెప్తున్నాం. కాబట్టి ఇది యాక్షన్ వర్బ్లో ఉంది కాబట్టి హ్యాండ్ ముందు మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ద డాక్టర్ లుక్డ్ ఇన్ టు ద ఐస్ అంటే డాక్టర్ కళ్ళల్లోకి చూశాడు. ఐస్ అనేవి 2 ఉన్నాయి మనకి, కానీ ఇక్కడ మనం లుక్డ్ అంటే యాక్షన్ వర్బ్లో ఉంది కాబట్టి మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఐస్ ముందు ఉపయోగిస్తాం. అలాగే ద హెడ్, ఒకే ఒక తల ఉంటుంది, ఒకే ఒక నోజ్ ఉంటుంది, ఒకే ఒక హార్ట్ ఉంటుంది, ఒకే ఒక బ్రెయిన్ ఉంటుంది. కాబట్టి ఒకే ఒక్క శరీర భాగం ముందు కూడా మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే నేషనాలిటీ అంటే జాతీయత ముందు కూడా మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఎలాగంటే ఇండియన్స్ అంటున్నాం మనం. ఇండియన్స్ అంటే భారతదేశంలో ఉండే వ్యక్తులను మనల్ని మనం ఏమంటాం, ఇండియన్స్ అంటాం. ఈ ఇండియన్స్ వేరే దేశంలో ఉన్న వాళ్ళని ఇండియన్స్ అంటామా, అనం. కాబట్టి ఇండియన్స్ అనేది యూనిక్గా ఉంది, ప్లస్ ఒకే ఒక్కటి ఉంది కాబట్టి దాన్ని మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ద శ్రీలంకన్స్, ద ఆఫ్రికన్స్ అంటాం. అదేవిధంగా ఒక మతానికి సంబంధించిన సమూహాన్ని, వ్యక్తుల సమూహం ముందు కూడా మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద హిందూస్, ద ముస్లిమ్స్, ద క్రిస్టియన్స్, ద సిఖ్స్, ఇలా మతానికి సంబంధించిన వ్యక్తుల ముందు కూడా మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే టైటిల్స్ మరియు అవార్డ్స్ ముందు కూడా మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. కానీ ఓన్లీ టైటిల్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆర్టికల్ని ఉపయోగించాం. ఆ టైటిల్లో మనకు ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు మాత్రమే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అని అనకూడదు మనం, ఎందుకంటే ఆమె దేనికి ప్రెసిడెంట్ ఇక్కడ స్పెసిఫిక్గా మనకు చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఆర్టికల్ని ఉపయోగించాం. అదేవిధంగా కింది లైన్ చూడండి ఒకసారి, ద్రౌపది ముర్ము ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన ఇండియాకు ప్రెసిడెంట్ అని స్పెసిఫిక్గా చెబుతున్నాం కాబట్టి ఇక్కడ ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అనే దాని ముందు ఈ ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అనకూడదు. ఇక్కడ చూసుకోండి, నరేంద్ర మోదీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ అని ఇక్కడ స్పెసిఫిక్గా చెబుతుంది కాబట్టి మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అలాగే అవార్డ్స్ని ఒకసారి గమనిస్తే హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ అని చెప్తున్నాం. హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ అంటే ఇక్కడ నోబెల్ ప్రైజ్ ముందు ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ అంటే ఎంతోమంది పొంది ఉంటారు, అతను నోబెల్ ప్రైజ్ పొందాడు, అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని చెప్తున్నాం. కానీ ఇక్కడ కింది చూసుకుంటే హీ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్, ఫిజిక్స్లో అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చిందని ఇక్కడ స్పెసిఫిక్గా చెబుతున్నాం కాబట్టి ఈ నోబెల్ ప్రైజ్ ముందు మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అలాగే షీ రిసీవ్డ్ భారతరత్న అంటే భారతరత్న ఆమెకు భారతరత్న లభించింది అని చెప్తున్నాం. అప్పుడు ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి, ఎందుకంటే ఇది జనరల్ సెన్స్లో ఉంది కాబట్టి దీని ముందు మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించరాదు. కానీ షీ రిసీవ్డ్ ద భారతరత్న ఇన్ పబ్లిక్ అఫైర్స్, ప్రజా వ్యవహారాల్లో ఆమెకు భారతరత్న అవార్డు వచ్చిందని స్పెసిఫిక్గా చెబుతుంది కాబట్టి ఇక్కడ మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అలాగే మరొక ఎగ్జాంపుల్ని గమనిస్తే మొత్తం జాతి గురించి ఒక వాక్యంలో చెప్పేటప్పుడు మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూసుకోండి, ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ ఎనిమల్, కుక్క విశ్వాసమైన జంతువు అంటున్నాం. ఇక్కడ మనం మొత్తం జాతి గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే కుక్క అనే జంతువు విశ్వాసమైన జంతువు అంటున్నాం కాబట్టి ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఇక్కడ ఒక్క కుక్క గురించి మాట్లాడలేదు, మనం ఒక్క డాగ్ గురించి మాట్లాడట్లేదు, మొత్తం జాతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అలాగే ద కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్ అంటే ఈ ఆవు అనేది ఉపయోగకరమైన జంతువు అంటున్నాం. ఇక్కడ మొత్తం ఆవుల గురించి మాట్లాడుతున్నాం మనం కాబట్టి దాని ముందు కూడా ద అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. అలాగే మరొక ఎగ్జాంపుల్ని గమనిస్తే కెనాల్స్, రివర్స్, సీస్, ఓషియన్స్, డ్యామ్స్,
వాటర్ ఫాల్స్. కాలువలు, నదులు, సముద్రాలు, మహాసముద్రాలు, డ్యామ్లు మరియు జలపాతాలు వీటి ముందు కూడా మనం ద అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ని గమనించండి. ద సూయజ్ కెనాల్, ద పనామా కెనాల్, ద గంగా రివర్, ద నైల్ రివర్, ద కృష్ణా రివర్, ద గోదావరి రివర్, ద రెడ్ సీ, ద అరేబియన్ సీ, ద పసిఫిక్ ఓషియన్, ద అట్లాంటిక్ ఓషియన్. అలాగే డ్యామ్స్ని గమనిస్తే ద నాగార్జున సాగర్ డ్యామ్, ద సర్దార్ సరోవర్ డ్యామ్. ఇక్కడ దానేటటువంటి ఆర్టికల్నే మనం ఉపయోగించాలి. ఎందుకంటే ఇవన్నీ స్పెసిఫిక్గానే ఉన్నాయి కాబట్టి వీటి ముందు మనం ద ఆర్టికల్ని ఉపయోగించాలి. అలాగే వాటర్ ఫాల్స్ని గమనిస్తే ద నయాగరా వాటర్ ఫాల్స్, ద దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ వీటి ముందు కూడా మనం దానేటటువంటి ఆర్టికల్నే ఉపయోగించాలి. అలాగే రిపీటెడ్ నౌన్స్ ముందు, అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో నౌన్ అనేది కంపల్సరీ ఉంటుంది. నౌన్ అంటే ఏంది? పేర్ల గురించి తెలిపేదే నౌన్. ఇక్కడ చూసుకోండి, ఒక ఎగ్జాంపుల్ని గమనిస్తే వి విజిటెడ్ ఏ టెంపుల్. ఇక్కడ టెంపుల్ అనేది నౌన్. ఓకే, ఇదే టెంపుల్ గురించి ఇంకో సెంటెన్స్లో మాట్లాడుతున్నాం. ఏమనంటే వి విజిటెడ్ ఏ టెంపుల్, ద టెంపుల్ వాజ్ వెరీ ఓల్డ్. మేము ఒక టెంపుల్కి వెళ్ళాము, మేము టెంపుల్ని దర్శించుకున్నాము, ఆ టెంపుల్ అనేది చాలా పురాతనమైనది. మనం ఈ టెంపుల్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి దాని ముందు దానేటటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఓకేనా? తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ని గమనిస్తే షీ బాట్ ఎ బుక్, ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆమె ఒక పుస్తకాన్ని కొన్నది, ఆ పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చదవడానికి. అంటే ఆమె కొన్న పుస్తకం గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా దానేటటువంటి ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. అలాగే కొన్ని సిద్ధాంతాల ముందు, అంటే థియరీస్ మరియు లాస్ ముందు కూడా మనం దానేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఇక్కడ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, ద లా ఆఫ్ గ్రావిటీ, ద లా ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ అనేది వీటిని గమనిస్తే ఇవి ప్రత్యేకంగా ఒక సిద్ధాంతం గురించి మాత్రమే చెప్తున్నాయి కాబట్టి మనం వీటి ముందు దానేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే ఓమిషన్ ఆఫ్ ఆర్టికల్స్, అంటే ఆర్టికల్స్ ఉపయోగించకూడని సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం నౌన్ ముందు ఆర్టికల్ని ఉపయోగించాలని చెప్పుకున్నాం, కానీ కొన్ని నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ని ఉపయోగించాం. నౌన్స్లో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, ఇలా చాలా నౌన్స్ ఉంటాయి. వాటి గురించి మనం నౌన్ అనే టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ని ఉపయోగించాం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే వీటిని మనం కంటితో చూడలేం కానీ ఫీల్ అవ్వగలం. ఇప్పుడు చూసుకోండి, హానెస్టీ అంటే నిజాయితీ, నాలెడ్జ్ అంటే జ్ఞానం, బాధ, దుఃఖం, ఇలాంటి వాటిని మనం ఫీల్ అవ్వగలం కానీ వాటిని కంటితో చూడలేం. అయితే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు కూడా మనం ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇవి అపరిమితమైనటువంటివి కాబట్టి వీటి ముందు మనం ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఇక్కడ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని అంటాం, ఇక్కడ ద ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనకూడదు, మనం ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్, దీని ముందు మనం దా అనేటటువంటి కానీ ఏ కానీ యాన్ అనేటటువంటి ఆర్టికల్స్ని కానీ ఉపయోగించలేదు. అలాగే మెటీరియల్ నౌన్స్ ముందు, అంటే లోహం సంబంధించినవి కానీ ముడి పదార్థాలు కానీ వీటిని మనం మెటీరియల్ నౌన్స్ అంటాం. ఇక్కడ చూసుకోండి, మనం గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్ అంటున్నాం. ఇది జనరల్ సెన్స్లో ఉంది కాబట్టి దీని ముందు ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించాం. కానీ ద గోల్డ్ యు బాట్ ఈజ్ వెరీ ప్యూర్, అంటే నువ్వు కొన్న గోల్డ్ అనేది చాలా స్వచ్ఛమైనదని ప్రత్యేకంగా చెప్పాల్సిన సందర్భంలో మనం దానేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్, అంటే మనిషి జీవితానికి నీరు చాలా విలువైనది, నీరు జీవనాధారం, నీరు ప్రాణాధారం అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించాం, ఎందుకంటే ఇది జనరల్ సెన్స్లో ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే డిసీజెస్ ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించాం, ఎందుకంటే ఇవి భావానికి సంబంధించిన, అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి సంబంధించినవి కాబట్టి వీటి ముందు కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించాం. అంటే వీటిని మనం ఫీల్ అవ్వగలం కానీ కంటికి కనిపించవు కాబట్టి వీటి ముందు కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించాం. హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా అంటాం కానీ ద మలేరియా, ఏ మలేరియా అలాంటివి మాత్రం ఉపయోగించాం. అలాగే షీ హ్యాజ్ క్యాన్సర్ అంటాం, షీ హ్యాజ్ ఏ క్యాన్సర్ అని అనకూడదు, ఎందుకంటే క్యాన్సర్ అనేది మనం ఫీల్ అవ్వగలం కానీ కంటితో చూడలేం. ఇలాంటి వాటి ముందు మనం ఆర్టికల్స్ని ఉపయోగించారు. అలాగే నేమ్స్ ఆఫ్ మీల్స్, షీ యూజువల్లీ టేక్ లంచ్ ఎట్ 2 PM, ఆమె సాధారణంగా మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ చేస్తుంది అని అంటాం. ఈ రొటీన్ వర్క్ మనం కాబట్టి ప్రతిరోజు చేస్తుంటాం కాబట్టి వీటి ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించరు. అలాగే నేను ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేశాను, టిఫిన్ చేశాను అని చెప్తాం కదా, ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ హోమ్, ఇలాంటి వాటి ముందు కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించరు. అలాగే లాంగ్వేజెస్ పేరు ముందు కానీ, సబ్జెక్ట్స్ పేరు ముందు కానీ, గేమ్స్ పేరు ముందు కానీ మనం ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించరాదు. హిందీ ఈజ్ అవర్ అఫీషియల్ లాంగ్వేజ్ అనాలి కానీ ద హిందీ అనేది అనకూడదు, ఏ హిందీ అని కూడా అనకూడదు.
అదేవిధంగా తెలుగు ఈజ్ మై మదర్ టంగ్, తెలుగు నా మాతృభాష, మన మాతృభాష అంటాం. ఈ తెలుగు మాతృభాష అనేది ఒక జనరల్ సెన్స్లో ఉంది కాబట్టి దీని ముందు కూడా మనం దా అనే ఆర్టికల్ని కానీ ఏ అనే ఆర్టికల్ని కానీ ఉపయోగించరాదు. అలాగే సబ్జెక్ట్స్ ముందు కూడా ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. ఫిజిక్స్ ఈజ్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్ అంటాం, ద ఫిజిక్స్ అని అనకూడదు. అదేవిధంగా సాంస్క్రిట్ ఈజ్ అన్ ఈజీ సబ్జెక్ట్, సంస్కృతం అనేది ఒక సులభమైన సబ్జెక్ట్ అని చెప్పుకుంటాం, కానీ ఏ సాంస్క్రిట్, ద సాంస్క్రిట్ అని అలా ఉపయోగించరాదు. అలాగే నేమ్స్ ఆఫ్ గేమ్స్, ఆటల ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించరు. ఐ లైక్ ఫుట్బాల్, షీ లైక్స్ వాలీబాల్ అని మాట్లాడాలి, కానీ ఐ లైక్ ద ఫుట్బాల్, షీ లైక్స్ ద వాలీబాల్ స్పెసిఫిక్గా చెప్పట్లేదు, మనం జనరల్లో చెప్తున్నాం కాబట్టి వీటి ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్స్ని ఉపయోగించరాదు. ఇప్పుడు మీకు ఆర్టికల్స్ అంటే చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఒకటే విషయాన్ని ఎగ్జామ్లో అడిగినప్పుడు గుర్తుంచుకోండి, ఆ ఇచ్చినటువంటి నౌన్ అనేది స్పెసిఫిక్గా ఉందా, జనరల్గా ఉందా. జనరల్గా ఉంటే ఏ లేదా యాన్ అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఏ లేదా యాన్ అనేటటువంటి ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగిస్తాం, ఆ నౌన్ని పలికే శబ్దాన్ని బట్టి వీటిలో ఏదో ఒకటి ఉపయోగిస్తాం. స్పెసిఫిక్గా ఉన్నప్పుడు మనం దా అనేటటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఆర్టికల్ని ఉపయోగించని సందర్భాలు ఏమున్నాయో ఈ 7 ఎగ్జాంపుల్ చెప్పాను, ఇవి గుర్తుంచుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.